నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపు ఇస్తుందన్న మాజీ ఎమ్మెల్యే. రామాయంపేట మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించిన మైనంపల్లి హనుమంతరావు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు. 8 గంటల పని దినాన్ని తీసుకురావాలని, కార్మిక చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్. బాల్య వివాహాలు పూర్తిగా అరికడతామన్న చిలశంకరంపేట సర్పంచ్. చందంపేటలోని గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి బాల్య వివాహాల రహితంగా ఉండాలని తీర్మానించిన ప్రవీణ్ కుమార్. కౌడిపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్మిక చట్టాలను సవరించాలని, 8 గంటల పని దినాన్ని తీసుకురావాలని, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్మిక చట్టాలను సవరించాలని, 8 గంటల పని విధానాన్ని తీసుకురావాలని, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేడే ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే ముఖ్యమైన రోజని, ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కార్మిక దినోత్సవంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మేడే యొక్క ఆరంభం 1886లో అమెరికాలో జరిగిన కార్మిక ఉద్యమంలో ఉందని, ముఖ్యంగా హై మార్కెట్ అఫైర్ సంఘటన తర్వాత కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. వారు రోజుకు 8 గంటల పని విధానం కోసం ఆందోళనలు చేపట్టారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికుల హక్కులను గుర్తించడం, సమాన వేతనం మరియు సురక్షితమైన పని పరిస్థితులను కల్పించడం. అందుకే దీనిని ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని కూడా అంటారు. భారతదేశంలో మేడేను మొదటిసారిగా 1923లో చెన్నైలో జరుపుకున్నారు. దీనిని లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ నిర్వహించగా నాయకత్వం సింగరవేలు చిట్టైర్ వహించారు. అంతేకాక కొన్ని యూరప్ దేశాల్లో మేడేను వసంత పండుగగా కూడా జరుపుతారు. ఈ రోజున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మికుల ఐక్యతను ప్రదర్శిస్తారు. మేడే అనేది కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఒక ముఖ్యమైన రోజు. మేడే శుభాకాంక్షలు. మేడే అనేది కార్మికులకు ఒక స్ఫూర్తి దినం. ఇది ఒక దిక్సూచినిచ్చే దీక్షగా మనం భావిస్తూ ఉంటాం. ఏదైతే పని గంటలు లేకుండా కార్మిక వర్గం పనిచేస్తూ ఉందో వాళ్ళకు పని గంటలు కల్పించినటువంటి పోరాటము మేడే. ఒక రోజు 24 గంటలలో 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు శ్రమ, 8 గంటలు వ్యక్తిగత కుటుంబ జీవితానికి అనే విధంగా ఆ రోజు పోరాడి సాధించుకోరు. దాంతోపాటు ఒక కార్మికుడు ప్రమాదం చెందితే ప్రమాద పరిహారం, ఒక సంఘం పెట్టుకోవాలంటే ట్రేడ్ యూనియన్ చట్టం, ఈ విధంగా అనేక చట్టాలను చేసుకున్నటువంటి చట్టాలను ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ రూపంలో తెచ్చి కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు ఏదైతే కనీస వేతనం, ఒక కుటుంబము జీవించాలంటే భార్య, పిల్లలు, భర్త జీవించాలంటే కనీస వేతనం ఎంత ఉండాలో ఒక 26,000 రూపాయలు ఉండాలని చెప్పి శాస్త్రీయంగా చెప్పిన వాటిని కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఏదైతే మేడే స్ఫూర్తిగా తీసుకొని మనం ఎప్పుడైతే పోరాటం చేసి మనకు తెచ్చిన హక్కులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి పోరాటాలు తప్ప మరో మార్గం లేదు. గతంలో మనం పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినప్పుడు వాటిని వెనుకకు తీసుకోవడానికి పొద్దున దీక్షా దినం 140వ మేడే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు 1886లో కార్మిక వర్గం 18 గంటలు 16 గంటలు పని విన్నప్పుడు మాకు రెస్ట్ కావాలి, మాకు జీతాలు పెంచాలి, మరి మేము మొత్తం పరిశ్రమలో ఉంటా ఉన్నాం, మా కుటుంబాలు ఆగమవుతూ ఉన్నాయి, మరి అందుకోసం మాకు 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాటం చేస్తున్న క్రమంలో అమెరికాలోని చికాగో నగరంలో మరి అక్కడ నుండి ధనవంతుల ప్రభుత్వం పేదలపై కాల్చని పరిస్థితి. ఆనాటి నుండి మరి 1886 నుంచి కూడా అంతర్జాతీయంగా మేడే ఉత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు భారతదేశం స్వతంత్రం రాకముందే కార్మికులకు 1923లో నష్టపరిహార చట్టం వచ్చింది, 1926లో కార్మిక చట్టం వచ్చింది. కానీ ఈరోజు
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ధనవంతులకు, కార్పొరేట్ కంపెనీలకు, కార్మికులను బానిసలుగా మార్చిన పరిస్థితి. దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా మేడే స్ఫూర్తి తీసుకుని ఉద్యమాలు చేపడతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, రామాయంపేట మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఆయన ప్రశాంతంగా జరిగాయని ఆయన తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, రామాయంపేట మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతల రాధా భవానీ దేవి యాదగిరి, మొహమ్మద్ గౌస్, ఆసియా సుల్తానాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 12 వార్డులలో ఉన్న మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నిక ధృవపత్రాలను మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికైన సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ వారికి ఎన్నికల పత్రాలు అందజేశారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గణేష్ రెడ్డి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి, సేవా, సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల క్రితం ఏ గ్రామానికి వెళ్లినా ఇంద్రమ్మ ఇల్లే కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు కనిపించడం జరుగుతుందన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇంద్రమ్మ ఇండ్లను సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టి పేదవాడి కడుపు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, ముందున్నటువంటి రామాయంపేట పట్టణ కౌన్సిలర్లకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మా గౌరవ గౌడ్ గారు, కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి గత 10 ఏళ్ళు పూర్తిగా కూడా రామాయంపేట పట్టణాన్ని గత పాలకులు, గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి విద్యలో భాగంగా పక్కనే దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి తెచ్చుకోవడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. అతి తొందరలో మరి దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి అదే కాకుండా మొన్ననే 4,15,00,000 మహిళా డిగ్రీ కాలేజ్ కూడా మరి మనం కేటాయించుకోవడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే మరి రామాయంపేట పట్టణంలో కనీసం గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకుండే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాక, మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన వచ్చినాక బ్రహ్మాండాన్ని వాళ్ళ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా సోదరుడు మరి కొక్కు ప్రవీణ్ గారిని అడుగుతా ఉన్నా, నిజం కాదా అని. 10 ఏళ్ళు లైట్లు ఉండేనా లైట్లు 10 ఏళ్ళు స్ట్రీట్ లైట్లు. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, అందరికి తెలుసు వాస్తవం. ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పాలని చెప్తే ప్రజలు తిరస్కరిస్తారు, తిప్పి కొడతారు. మొదలు మా పార్టీలకు వచ్చిన విషయం మర్చిపో, మళ్ళీ నెక్స్ట్ డే పోయాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మాట్లాడాలండి. ఏదున్నా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి స్ట్రీట్ లైట్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, విద్య, వైద్యం కానివ్వండి, ఇవాళ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా, గత 10 ఏళ్లలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి చెప్పడం జరిగింది. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా మనం వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయా బ్రదర్? వచ్చినాయా మనం చెప్పాలా? మరి వాళ్ళ ఏమైనా సిద్ధం పోదాం. ఏం కనిపిస్తాయి కదా? ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి. 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఎవరికి ఇల్లు ఇవ్వలే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ సన్నబియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి,
ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కదా, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి గత 10 ఏళ్ళు ఒక్కొక్కరి నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్నే అప్పులు పాలు చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీది, గత ముఖ్యమంత్రిది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అప్పుల పాలు కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సుహాసిని రెడ్డి హాజరై కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సిల్ముల సుహాసిని రెడ్డి హాజరై కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిల్ముల సుహాసిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలుగా మహానుభావులు సాధించిన పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం పెరిగిందన్నారు. కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకున్న చారిత్రాత్మక దినమే మేడే అన్నారు. శ్రమను ఆయుధంగా మార్చుకుని నిరంతరం కష్టపడుతూ జీవనం సాగిస్తున్న కార్మికులు, కర్షక సోదరులందరికీ ఆమె కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గౌడిచర్ల ప్రశాంత్, ఉపాధ్యక్షులు బురుగడ్డ తాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి బల్లా సాయిలు, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాగుల భూమయ్య పటేల్, పుండరీకం గౌడ్, వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు దేవేందర్, లక్ష్మి, శరత్, భవన కార్మికులు గౌడిచర్ల వెంకటేశం, దుర్గయ్య, బాలగీశం, రంగంపేట సురేష్, జావీద్, మల్లేశం, శ్రీనివాస్, బాలకిషన్, రవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈనాడు మరి భవన నిర్మాణ కార్మికుల భవనం దగ్గర ఆఫీస్ దగ్గర ఇక్కడ మరి ఈరోజు జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జెండాను ఎగరేసుకోవడం జరిగింది. ఇలాగే కార్మికుల యొక్క ఐక్యత ఉన్నప్పుడే ఏదైనా కూడా సాధించగలుగుతాము. మనకు తెలుసు మరి గతంలో మనము భారతదేశంలో కేవలం వ్యవసాయ ఆధారితంగా బ్రతికిన రోజులు, ఆ తదనంతరం మరి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మరి ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి మన యొక్క జనాన్ని చూసి ఇక్కడ లేబర్ చాలా తక్కువ ఇదిలో దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ అదేవిధంగా ముడి సరుకులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళు ఇక్కడ మరి పరిశ్రమలు ఏర్పాటు చేసి అతి తక్కువ వేతనంతో మరి కార్మికుల యొక్క శ్రమ దోపిడీని చేయడంతో అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కార్మికులలో ఎవరో ఒకరికి చైతన్యం ఉన్న వాళ్ళకి ఆలోచన అనేది పుడుతుంది. అలాంటి ఆలోచనకు నాందే ఈ మేడే విప్లవం అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రోజు ఆ ఒక వ్యక్తిలో వచ్చిన విప్లవ ఆలోచనలే మరి ఈనాడు కార్మికుల యొక్క ఐక్యతకి, కార్మికుల యొక్క హక్కుల సాధనకి మరి బాటలు వేసాయని మనం తెలుసుకున్నాము. కాకపోతే ఈనాడు మనం ఇన్ని హక్కులు అనుభవిస్తున్నామంటే అది ఆనాడు మరి ఒక వ్యక్తి ఆలోచనలో వచ్చిన మార్పు కారణంగా జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి చైతన్యవంతంగా ఆలోచించాలి. అదేవిధంగా ఆనాటి పరిస్థితులు ఈనాడు లేదు, మనకు స్వాతంత్రం వచ్చింది, అదేవిధంగా మనకు అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మరి హక్కులను గురించి మనం తెలుసుకున్నప్పుడే వాటిని అనుభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కార్మిక చట్టాల గురించి, కార్మికుల హక్కుల గురించి, మరి వర్కింగ్ కండిషన్స్ గురించి అన్నీ తెలుసుకున్నప్పుడే మనము మంచి వాతావరణంలో పనిచేసి తగిన వేతనం పొందడానికి, తద్వారా మన జీవితాలు మరి మంచిగా భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కార్మికుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేను మీ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మనం ఎప్పుడూ మేడే రాగానే ఒక్కరోజు మనం స్పీచ్లు ఇచ్చుకుంటాం, మాట్లాడుకుంటాము, అంతే, అది మర్చిపోతాం. అది ఎప్పటికీ మన మైండ్లో ఉండాలి. అంటే మీరు ఆ కార్మికుల హక్కులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి ఒక చిన్న బుక్లెట్ ప్రింట్ చేయాలని మీ అందరికీ నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న వాళ్ళకి తెలుసు, రేపటికి ఇంకా కొత్తగా కార్మికులకు వచ్చే వాళ్ళకి ఈ విషయాలని తెలియాలంటే చిన్న బుక్లెట్ ప్రచురించినట్టయితే ఎప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ బుక్లెట్ను చూసుకొని. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపునిస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపునిస్తుందని, పార్టీ కోసం పనిచేసే వారే పార్టీకి అవసరమని, కొత్త పాత అనేది తేడా ఏది ఉండదని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటూ గుర్తింపునిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొత్త పాత తేడా అనేది ఏది ఉండదని, అందరినీ కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధి కోసం పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఉచిత విద్యుత్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీష్ రావు లేదని, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇల్లు, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలు తీసుకువచ్చి పేదలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి, ఫ్లోవల్ కృష్ణారెడ్డి, చప్పెట ముత్యం రెడ్డి, మనోహర్ బాద్, మైపాల్ రెడ్డి, ఉప్పల రాజేష్, ప్రకాష్, బైరన్ కుమార్, చింతల యాదగిరి, డాకీ స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇలా పార్టీని స్ట్రెంగ్తెన్ చేసే దశలో మీరు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ కొత్త పాత భేదాలు లేవు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. సీనియర్ జూనియర్ లేదు. సీనియర్ బాగా పని చేసినట్టే వాళ్ళకే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. జూనియర్ పని చేస్తే జూనియర్కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. పనికే ఇంపార్టెన్స్ ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీని మనం స్ట్రెంగ్తెన్ చేయాలంటే పని చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ముఖ్యం. కొందరు ఎట్లుంటారంటే పార్టీకి చాలా లాయల్, కానీ వారు ఒక్కరే ఉంటారు. వారు చెప్తే 10 మంది వినరు. అలాంటి వాళ్ళని కూడా మేము కాపాడుకుంటాం. అది మా బాధ్యత. వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి. రేపు ఇంకా ఫ్యూచర్లో మంచిగా పనిచేసే నాయకులు వస్తే వాళ్ళని వెల్కమ్ చేస్తాం. మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా బూతు మాటలు తిడితే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మండల పార్టీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా, మండల పార్టీ ఏ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, వాళ్ళు ఎవరినైనా తీసుకురావడానికి వస్తే వాళ్ళతో మిస్బిహేవ్ చేసి తిడితే మాత్రం ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇది లాస్ట్ వార్నింగ్ కింద ఈ రోజు వరకు మాట్లాడింది మర్చిపోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా మిస్బిహేవ్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే జిల్లా ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు రికమెండ్ చేస్తే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేసి. మనందరి నాయకుడు, మన నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మన యువ కిషోరం, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, చెల్లె వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కి, అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, అన్న కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను అన్నతో ఒకటే డిస్కస్ చేస్తున్నాను. మెదక్ ప్రాంతంలో పార్టీ ఒకప్పటికన్నా తర్వాత మనము ఒక 25 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేము. డిపాజిట్ కోల్పోయిన కొంతమంది లీడర్లు ఉత్తాత్పత్యంతో వాళ్ళ తర్వాత మేమే సీనియర్ అని చెప్పుకొని పార్టీ నాశనం పట్టించినారు తప్ప పార్టీ అభివృద్ధి కోసం పనిచేయలేదు. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత తాలూకు అభివృద్ధిలో కానీ, తర్వాత మన కార్యకర్తల కోసం కానీ వాళ్ళు కార్యకర్తల కడుపులో చూసుకుంటున్నారు. అందుకోసానికే నేను అతిగా ఇష్టపడేది మా హనుమంతన్న, మా రోహిత్ రావు గారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలు వాళ్ళు ఎవరి క్రమశిక్షణకు గీటు దాటితే ఊరుకునేదే లేదు. ఎప్పుడు కూడా తర్వాత మనము మెదక్ జిల్లా అంటే మన తెలంగాణ ప్రాంతంలో మంచి ఆదర్శవంతమైన జిల్లాగా అన్ని చెప్పగానే కూడా పిఎల్ఏ లేచినారు, గ్రామ కమిటీలు అవుతున్నాయి, మండల కమిటీలు అవుతున్నాయి.
కుకునూరుపల్లి మండలం లగ్డారం గ్రామంలో ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో గట్టు కొండయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కంకరాల మల్లేశం, మాజీ అధ్యక్షులు ఈగా స్వామి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు గట్టు అనిల్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లగ్డారం ములుగు స్వామి పాల్గొన్నారు. కుకునూర్పల్లి మండలం లగ్డారం గ్రామంలో ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా సిఐటియు అధ్యక్షులు గట్టు కొండయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కంకనాల మల్లేశం, మాజీ అధ్యక్షులు ఈగా స్వామి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు గట్టు అనిల్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లక్డారం ములుగు స్వామి, ఉపాధ్యక్షులు ముక్కని రాజు, అమాలీ సంఘం సభ్యులు పిట్ల కిషన్, పిట్ల సాయి, వంకాని రాజు, నవదీప్, సాయి కుమార్, స్వామి, దేవి కనకయ్య, కుమ్మరి కనకయ్య, గట్టు స్వామి, ఎలక కనకయ్య, ఎల సాయి కుమార్ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో గోడౌన్స్ మీడియా సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. హమాలి కార్మికులు, కార్మిక సంఘం నాయకులు మరగారి కేంద్రం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో గోడౌన్స్ లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు హమాలి కార్మికులు. కార్మిక సంఘం నాయకుడు మదగారి చంద్రం జెండా ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి కార్మికులు అందరూ కూడా మొక్కలు నాటాలని కోరారు. జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా కార్మికులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు కుమ్మరి యాదగిరి, భిక్షపతి, కనకరాజ్, బిరియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన కార్మికులందరికీ కూడా మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి హమాలి కార్మికులందరూ కూడా ఏకదాటిగా ఒక వేదిక మీద చేరి అందరూ కూడా ఈరోజు మేడేను పండుగ దినంగా జరుపుకుంటూ జెండాను ఎగిరేసి స్వీట్ల పంపిణీ చేసి జరుపుకుంటున్న విషయం అందరూ తెలిసిందే. అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి రేపు రాబోయే తరాలలో రాబోయే రోజులలో ఉన్నటువంటి ఈ యజమాన్యంతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో దగ్గర నుంచి మనం రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మన హక్కులు ఉంటాయో వాటిని సాధించుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడ పెద్దలందరినీ కోరుతూ అలాగే ఈ కార్మికులందరికీ కూడా మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సందర్భంగా మన గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో శ్వేకేశ్వర గోదాం వద్ద అమాలి కార్మికుల జెండా ఎగరేయడం జరిగినది. నాతోటి అమాలి కార్మికులు అందరికీ మా పెద్ద మనుషులకు, అమాలి కార్మికులకు, మా రాజురావు సార్ గారికి అందరికీ ధన్యవాదములు. ఈ మేడే సందర్భంగా అమాలి కార్మికులు ఏకదాటంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన 5 ఊరోళ్ళు ఈడ ఏకదాటంగా ఒక్క కుత్కె మీద పనిచేసి మంచిగా ఒకరికంటే ఒకరు ఎవరి మీద ఒకరు నడవంతి అందరం ఐక్యమతంతో చేసుకుందామని అనుకొని పని జరిపిస్తున్నాము. అదొకటి నాకు సంతోషంగా ఉన్నది. అందరము కలిసిమెలిసి ఇట్లే ఎల్లకాలము పని చేసుకొని అందరం మంచిగా ఉండాలని కోరుతున్నాను. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీ హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుంటూ ఎదగాలని, రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 1 ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా భవిష్యత్తులో మీ హక్కుల సాధనకై మీరు ఐక్యంగా ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకొని ఎదగాలని
రవాణా సంస్థ ద్వారా పేద ప్రజలకు లైఫ్ లైన్గా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు నా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రమైన కొల్చారంలో సిఐటియు నాయకురాలు నర్సమ్మ సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో సిఐటియు నాయకురాలు నరసమ్మ సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు నాయకులు చింతల సత్తయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అలాగే తుక్కాపూర్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తుక్కాపూర్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, సిఐటియు జిల్లా నాయకులు దుర్గేష్, వార్డు సభ్యులు గంగారం, గ్రామ పెద్దలు రామయ్య, మల్లప్ప, సిద్దప్ప, వీరేందర్, దిగంబర్, శ్రీశైలం, పండరి, శ్రీనివాస్, భిక్షపతి, శేఖర్, లక్ష్మణ్, సత్తయ్య, మధు, కిష్టయ్య పాల్గొన్నారు. 10 గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని ముఖ్యంగా సాధించుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో ఒక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉదయము అనేది రాత్రి అనేది తేడా లేకుండా రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తున్న సందర్భంగా కార్మికులందరూ విసిగెత్తి వారి యొక్క ఓపిక నశించి 8 గంటల పని విధానం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో వేలాది మంది, లక్షలాది మంది ఊచకోతకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల యొక్క హక్కులను పరిష్కారం చేయకుండా కార్మికులందరినీ అణచివేయడం కోసం, పోరాటాన్ని అణచివేయడం కోసము ఊచకోత చేయడం అనేది జరిగింది. ఆ యొక్క కార్మికుల యొక్క రక్తంతో తడిసినటువంటి జెండానే సిఐటియు జెండా. మరి గత 140 సంవత్సరాల కింద 10 గంటలు 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు మళ్ళీ 10 గంటల పనిని అమలు చేస్తూ జీవోను జారీ చేసింది. మరి కార్మికులు రోజుకు 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు కుటుంబ అవసరం. బాల్య వివాహాలు పూర్తిగా అరికడతామని చినశంకరంపేట మండల చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం చందంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించి పాలకవర్గం, గ్రామస్తుల ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బాల్య వివాహాలు పూర్తిగా అరికడతామని చినశంకరంపేట మండలం చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం చందంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించి పాలకవర్గం, గ్రామస్తుల ఆధ్వర్యంలో బాల్య వివాహాల రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మా గ్రామంలో మహిళలకు, పురుషులకు వివాహం 18 సంవత్సరాలు మరియు 21 సంవత్సరాలలోపు వారికి ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరగనివ్వమని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన మరి గ్రామ పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు మన గ్రామంపేట చందంపేట విలేజ్లో 18 సంవత్సరాలలోపు అమ్మాయి, 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహం చేయకూడదని మన గ్రామ మరి పాలక వర్గం తరఫున మనం అందరం తీర్మానం చేసుకుంటున్నాము. కాబట్టి మనము చిన్నపిల్లలకు వివాహాలు చేయకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలలోపు అమ్మాయి పెళ్లి చేస్తే గర్భవతి అయితే ఆమెకు చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. గర్భసంచి అనేది సరిగా ఎదగదు. మరి కాన్పయ్యే సమయంలో కష్టమైతుంది. చిన్నపిల్లలు సరిగా పుడతారు. పుట్టే వాళ్ళు ఏ విధంగా పుడతారు అంటే లోపాలతో పుడతారు. తల్లి ఎదగదు, తల్లికి మరణ అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి 18 సంవత్సరాల లోపు అమ్మాయికి వివాహం చేయకూడదు. అబ్బాయి అయితే 21 సంవత్సరాల లోపు పెళ్లి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళ బ్రెయిన్ అనేది మెచ్యూరిటీ కాదు, వాళ్ళు పని ఇక్కడ మనం ఎందుకు సమావేశం అయ్యామంటే మన గ్రామంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనము ఇప్పుడు సమావేశమై మన గ్రామంలో ఎలాంటి బాల్య వివాహాలు చేయమని, బాల్య వివాహ రహిత గ్రామంగా మన చంద్రపేట గ్రామాన్ని తీసుకుంటామని నిర్ణయించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే మన గ్రామంలో చిన్నపిల్లలు లేబర్గా వర్క్ చేయనివ్వమని ఉద్దేశంతో కూడా ఇందులో బాలల సంరక్షణ పరిరక్షణ కమిటీలో భాగంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం కాబట్టి అలాంటి అంశాలపైన కూడా మనము చర్చించుకోవడానికి ఈ సమావేశం అయ్యాము. చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో బాల్య వివాహాల నివారణ కోసం గ్రామ ప్రజలందరి సహకారంతో, పాలకవర్గం, గ్రామ ప్రజల సహకారాలతో బాల్య వివాహాల నిర్మూలన కోసం తీర్మానం చేయడం జరిగింది. మా గ్రామంలో 18 సంవత్సరాల లోపు బాలికలకు
21 సంవత్సరం లోపు బారులకు వివాహాలు జరిపించమని ముక్తకంఠంతో అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది. మరియు చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్, కార్మిక సంఘం అధ్యక్షులు లింగంలు మాట్లాడుతూ 1986లో చికాగోలో 18 గంటల పనిని 8 గంటలకు కుదిస్తూ మే 1వ తేదీన అమలు చేయడం జరిగిందని, దానిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా పిలుస్తుండడం, వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులకు పనికి తగ్గ వేతనం అందివ్వాలని కార్మిక సంఘం నాయకులు లింగం ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్మికులు, కార్మిక సంఘం అధ్యక్షులు లింగం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్మికులు రాములు, బూదవ, లలిత, సాయమ్మ, సాదుల్లా, నవీన్, నందు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కార్మికుల ఆధ్వర్యంలో మా గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికుల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేడే సందర్భంగా 1986లో అమెరికాలోని షికాగో గ్రామంలో 18 గంటల పని నుంచి కార్మికులకు 8 గంటల పని చేయడం జరిగింది. కార్మికులకు కనీస వేతనం, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంతర్జాతీయంగా కార్మికులందరం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని ఈరోజు కాబట్టి ఈరోజు రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి కార్మికుడు జెండా ఎగరేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇట్టి కార్మికులకు ఇప్పుడు కూడా ప్రస్తుతం కనీస వేతనం అమల్లో లేదు. కనీస వేతనం అమల్లో చేయాలని మేము గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే రోజున జెండా ఎగరవేయడం జరిగింది. అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. నేటి రోజున మేడే కార్మికులకు పని దినాలు తగ్గించిన రోజు. కార్మికులకు ఇంతకుముందు 18 గంటల డ్యూటీ ఉండేది. అమెరికా అయిన షికాగోలో అక్కడ ఉద్యమం చాలు అయింది. 18 దినాలు కాదు, మాకు 18 గంటలు కాదు, మాకు 8 గంటలే పని ఇవ్వాలి, మేము 8 గంటలే పని చేయగలుగుతామని 10 గంటలు తీసేయాలని ఉద్యమం చాలు అయింది. అక్కడ ఎంతోమంది అమరులు అయినారు. ఎంతోమందికి ముగ్గురికి ఉరేసినారు. అక్కడ ఒక కార్మికుడు మాకు ఇది అన్యాయం జరుగుతుందని నోట్లో అనుభవం పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఈ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయిందంటే ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచం అంతా మేడే రోజు కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కార్మికులకు యాజమాన్యం గౌరవం ఇచ్చి కార్మికులకు సరైన మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేటలో కొలువైన శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామి పంచాహ్నిక కళ్యాణ రథోత్సవ వేడుకలు చివరి రోజు శుక్రవారం ముగిశాయి. వేడుకల్లో తెల్లవారుజామున స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేటలో కొలువైన శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామి పంచవాహ్నిక కళ్యాణ రథోత్సవ వేడుకలు ముగిశాయి. చివరి రోజు శుక్రవారం ముగిశాయి. వేడుకల్లో తెల్లవారు స్వామివారి రథోత్సవ కార్యక్రమమే వైభవపేతంగా నిర్వహించారు. పూర్వవీధుల గుండా సాగిన స్వామివారి రథోత్సవానికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి స్వామిని కనులారా దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఆవరణలో హోమం, పూర్ణాహుతి, ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారికి చక్ర స్నానాన్ని వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తులకు గోవింద నామాల మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు సైతం చక్ర స్నానాన్ని ఆచరించారు. ఈ వేడుకలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం జరిగిన స్వామివారి ఉంజల్ సేవ కార్యక్రమంలో భక్తులు పోటీపడి స్వామివారికి లాలిపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత విజయ్ కుమార్, ఆలయ అభివృద్ధి సమితి భజన మండలి సభ్యులు బుద్ధుల వెంకటనారాయణ, బండి పోచయ్య, లింగంగౌడ్, మాసిని అశోక్, కామిని ప్రభాకర్, శ్రీనివాస్, అల్లి వీరేశం, వడ్లరాములు, కుర్మ మల్లయ్య, మహేందర్, శ్రీనివాస్, గోపి పాల్గొన్నారు.
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపు ఇస్తుందన్న మాజీ ఎమ్మెల్యే. రామాయంపేట మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించిన మైనంపల్లి హనుమంతరావు. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు. 8 గంటల పని దినాన్ని తీసుకురావాలని, కార్మిక చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్. బాల్య వివాహాలు పూర్తిగా అరికడతామన్న చిలశంకరంపేట సర్పంచ్. చందంపేటలోని గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి బాల్య వివాహాల రహితంగా ఉండాలని తీర్మానించిన ప్రవీణ్ కుమార్. కౌడిపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్.